రాష్ట్ర ప్రభుత్వము అయితే మధ్యాహ్న భోజనము మరి 20 సంవత్సరంలో దాటిపోతుంది. మరి స్కూళ్ళల్లో పిల్లలకు తల్లిగా సేవలు చేస్తున్నటువంటి మమ్మలను గుర్తించలేదు ప్రభుత్వము. ఎందుకంటే అనేకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. 5 రూపాయలు కోడిగుడ్డుకు 5 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి 8 రూపాయలు మాతోటి పెట్టిస్తున్నారు. ఎంతవరకు న్యాయంగా ఉన్నది అది? మరి 8 రూపాయలు హై స్కూల్కి ఇచ్చి 5 రూపాయలు 6 రూపాయలు ప్రైమరీ స్కూల్కి ఇచ్చి ఇంట్లోనే అన్ని తీసుకొచ్చి పెట్టుండ్రి. గ్యాసు, కట్టెలు, కూరగాయలు, పప్పులు, నూనెలు మరి అది ఎంతవరకు అవుతాయి? మీరు ఆలోచించేటువంటి మరి ప్రభుత్వం ఆలోచించాలా, నాయకులు ఆలోచించాలా. ఇప్పుడు ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆలోచించాలా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము గెలిపించుకున్నాము. మాకు ఎక్కకంటే ముందే మీకు 10,000 రూపాయలు చేస్తామని చెప్పి అన్నారు. మేము 1000 రూపాయల జీతంకు వేసినాము, రూపాయి చారానికి వేసినాము, జీతం లేనప్పుడు కూడా వేసినాము. ఇంత ఒత్తిడికి గురి చేసి ఇప్పుడు 2 కర్రీలు పెట్టాలా రోజు, వెజిటేబుల్ రైస్ పెట్టాలా, రాగి జాబా పెట్టాలా, కోడిగుడ్లు పెట్టాలని చెప్పి మమ్మల్ని టీచర్లు ఒత్తిడి ఎత్తున్నారు. మరి కలెక్టర్ ఒత్తిడి ఎత్తున్నాడు. మాకు ఎంత మాత్రం మా తోటి కాదు అది. మేము పేద ప్రజలము. ఇచ్చేటి 5 రూపాయలు 8 రూపాయలు ఇచ్చి ఖరీదైన మెరుగైన మరి భోజనం పెట్టమనంటే ఎక్కడి నుండి పెడతారు? హోటల్లో చూస్తే 100 రూపాయలు ఉన్నది, కనీసం 30 రూపాయలు లేవు. మాతోటి ఎగ్గు పెట్టుడు కాదు. మాకు 2 కర్రీలుగా ఒక కూర చేస్తాము. మాకు నెల డబ్బులు లేవు, చాలా నుండి బిల్లులు లేవు, జీతాలు లేవు. ఒకళ్ళు 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు, అవి ఏడాదికో ఒకసారి 6 నెలలకు ఒకసారి అయితే మేము ఎట్లా బతుకుతాం? మరి నెల జీతం తీసుకుంటున్నారు కదా ప్రభుత్వానికి ఎక్కి. మరి ఇంత ఘోరం ఎందుకు ఎత్తున్నారు? ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ఎందుకు పట్టించుకుంటలేదు? మరి మరి అంగన్వాడికి ఇచ్చినట్టు కూడా మాకు అన్నీ సరఫరా చేయాలి. వంట గ్యాసు, కోడిగుడ్లు, కూరగాయలు మాకు జీతం ఇవ్వాలి. 10,000 రూపాయలు వెంటనే మాకు శాంక్షన్ చేయాలని చెప్పి మరి అంగన్వాడికి ఇచ్చిన సరుకులను మాకు కూడా దయచేయాలని మేము ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఈరోజు విద్యాశాఖ డిఓ గారికి కోడిగుడ్ల పైన మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మార్కెట్లో 8 రూపాయలకు అమ్ముకున్న కోడిగుడ్లు ప్రభుత్వం మాకు 5 రూపాయలకే ఇస్తుంది కాబట్టి కోడిగుడ్లు పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈరోజు డిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక నుండి మేము కోడిగుడ్లు పెట్టలేమని కరాఖండిగా చెప్పేస్తున్నాం. ఎందుకంటే మాకు పడతలేదు కాబట్టి ఇదే మా చివరి ప్రయత్నంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం గుర్తించి మాకు మార్కెట్ రేట్లో కోడి డబ్బులు ఇవ్వాలి, లేకుంటే ప్రభుత్వమే సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ మధ్యాహ్న భోజనం కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజనం కార్మికుల ఐక్యత అక్క.